అందరికీ నమస్కారం. చాలా రోజుల నుంచి నా వీడియో కోసం ఎదురు చూస్తున్నారనుకుంటా. చాలామంది వీడియోస్ పెట్టట్లేదేంటి అని కూడాను అడగడం జరిగింది. కొంచెం ఉద్యోగరీత్యా కొంచెం బిజీగా ఉండడం వలన మేము ఈ వీడియోస్ పెట్టలేకపోతున్నాము. అయితే కంటిన్యూషన్‌గా పెడదామని ఆలోచన పడినా కూడాను కొంచెం ఎంతైనా ఉద్యోగం చేసినప్పుడు అలసిపోతాను. కాబట్టి రెస్ట్ తీసుకుంటున్నాను. అలాగే కొంచెం అవకాశం ఉన్నప్పుడు వెంటనే మీకు వీడియో పెట్టడం జరుగుతుంది. అయితే ఇక ఎవరైతే ఆస్ట్రాలజీ, వాస్తు, నేమాలజీ, గ్రాఫాలజీ, అలాగే సంఖ్యాశాస్త్రం నేర్చుకోవాలని ఉంటారో వారు డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ ద్వారాగా జాయిన్ అవ్వచ్చు. అలాగే కేపీ, కేపీ సిస్టమ్ ముఖ్యంగా కేపీ సిస్టమ్. ఎందుకంటే మనకు పరాశర మహర్షి గారు రచించిన శాస్త్రం లోపల అంటే ఇన్ డెప్త్ సబ్జెక్టు నేర్పడం జరుగుద్ది. అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే రేపు ఆదివారం కుదిరితే కొత్తగా జాయిన్ అయిన వారితో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయంలో కూడాను మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ మీరిచ్చారు. అది చూసి మీకే డైరెక్ట్‌గా చెప్పడం జరుగుద్ది. మీరు జ్యోతిష్య శాస్త్రం నేర్చుకుంటం వేరు, ఎదుటి వాళ్ళకి చెప్పడం వేరు. అలాగే 10 మందికి ఉపయోగపడాలి అనే ఆలోచన కూడా ఉండాలి. కాబట్టి ఒకసారి పరిశీలన చేసి మీకు జ్యోతిష్య శాస్త్రం రావడం వేరు, చెప్పడం వేరు. దాన్ని ఏ విధంగా యుటిలైజ్ చేస్తారు అనేది కూడా నేను గమనించి నేను చెప్పేది ఒకటే. మీరు వద్దులే అమ్మా అంటాను. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు వద్దులే అమ్మా అన్నప్పుడు మీరు అక్కడితో ఆగిపోండి. అంతే. దాని గురించి ఊకే డిస్కషన్స్ వద్దు. ఎందుకంటే నాకు ఉండేది చాలా తక్కువ టైము. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు గమనిస్తారని ఆశిస్తున్నాను. ఇక ఎవరైనా నూతనంగా జాయిన్ అవ్వాలి అనుకున్న వారు డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ ద్వారాగా జాయిన్ అవ్వండి. అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కూడాను పెట్టగలరు. అలాగే అపాయింట్‌మెంట్స్ కావాలి అనుకున్న వారు 9676159759కి మెసేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక చాలామంది మనకి ఈ కామెంట్లు పెట్టారు. చూద్దాం దాంట్లో. ఐరన్ మ్యాన్ మళ్ళీ ఐరన్ మ్యాన్ గారు ఒక చక్కటి ప్రశ్న వేసినట్టున్నారు. అది చూద్దాం. ఏమంటున్నారంటే, గురువుగారికి నమస్కారం. మేష లగ్నానికి బంధువులు శత్రువులు అవుతారు. ఎందుకు? అంటే మేనమామ, మేనత్త పెళ్లి చేసుకుంటే అత్త, మామ దీనికి కారణం బుధాదిత్య దోషమేనా? దీనికి ఏమైనా పరిష్కారం ఉందా? చెప్పగలరు. ఒక బుధ, శుక్రులు కలిసి ఉంటే భార్య తరపున వారితో విభేదాలు తప్పవా అని అడిగారు. ఐరన్ మ్యాన్ గారు, నేను ఒక్క విషయం చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. నేను చెప్పే విషయాలు ఎలా ఉంటాయంటే కొంచెం చాదస్తంగా ఉంటాయి. కానీ అవి వాస్తవం. అవి వాస్తవం. ఇది మీకు తెలీదు. చాలా మందికి, ఒకళ్ళకని కాదు, ఎవరికీ తెలియదు. దీంట్లో బాగా తెలిసినోళ్ళు ఎవరున్నారంటే ఒక 40 సంవత్సరాలు, 50 సంవత్సరాల క్రితం ఉన్న వాళ్ళకి మాత్రమే అది తెలుసు. కానీ అది శాస్త్రంలో ఒక ప్రామాణికం అన్న సంగతి వాళ్ళకి తెలీదు. ఎందుకు తెలీదు? కారణం ఏంటంటే, వాళ్ళ తల్లిదండ్రులు, మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు అలాగా వంశపారంపర్యంగా వచ్చే ఒక పద్ధతి. ఆ పద్ధతి మనం 2000 సంవత్సరం నుంచి
అటువంటి దిక్కుమాలిన పద్ధతులు వద్దు అనుకున్నాం. వద్దు అనుకుంటం వల్ల ఏం జరిగిందయ్యా అంటే, భార్యాభర్తలు పోట్లాడుకుంటాం, మ్యారిటల్ లైఫ్ సరిగా లేకపోవడం, చికాకులు రావడం, ఏంటి విడాకులు తీసేసుకుందాం, ఈ ఈ పిల్లాడు కాకపోతే ఇంకో పిల్లాడిని పెళ్లి చేసుకోవచ్చు అని ఆడపిల్ల, మగపిల్లాడు ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు అని, ఇలాగ ఎంత మందిని మనం పెళ్లి చేసుకుంటాం. ఈ కాలంలో పెద్దవాళ్ళు కూడాను ఏం చెప్పారంటే, అమ్మాయి తన కాళ్ళ మీద తను నిలబడాలి అనే ఉద్దేశం. అది మీకైనా ఉంటది, నాకైనా ఉంటది, ఎవరికైనా ఉంటది. మనం అమ్మాయికి ఏం నేర్పాము? తన కాళ్ళ మీద తను నిలబడాలి అంటే పొట్ట పోషించుకుంటూ మాత్రమే నేర్పాం. మనకున్న సాంప్రదాయ పద్ధతులు నేర్పలేదు. సాంప్రదాయ పద్ధతులు పిల్లలకి నేర్పలా. ఎందుకు? అమ్మాయి చదవాలి, 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 చదవాలి. చదివిన తర్వాత వచ్చే అనర్థాలు ఎన్నున్నాయంటే చాలా ఉన్నాయి. ఒకళ్ళ సంగతి నాకొద్దండి. నా గురించే నేను చెప్తున్నాను. ఎందుకంటే నాకు అనుభవం కాబట్టి. మా అమ్మాయి మూలా నక్షత్రంలో పుట్టింది. 20 మార్కులకి 4, 5 మార్కులొచ్చినియి. 5, 6, 7 మార్కులొచ్చినియి. వాళ్ళమ్మ చీపిరి కట్ట తిరగేసింది. యమా కొట్టుడు కొట్టింది. సాయంత్రం నా దగ్గర రాగానే కంప్లెయింటొచ్చింది. వెంటనే అమ్మాయికి ఎందుకు కొట్టావు? కారణం ఏంటి? డామ్ డీమ్ డూస్క్ అని గట్టిగా అరిచేశా. కొట్టినంత పనిగా అంత సీరియస్‌గా చూపిచ్చేశాను. అమ్మాయి హ్యాపీ. డ్యాడీ నా తరపునే ఉన్నాడని హ్యాపీ అయిపోయింది. తర్వాత సాయంత్రం నా పక్కన పడుకోబెట్టుకొని అడిగా. అమ్మ కొట్టింది అంటే కారణం నీ మీద పగ కాదు. నీ మీద ద్వేషం కాదు. బాగా గుర్తుపెట్టుకో. అమ్మ చూడు పెళ్లి చేసుకొని అంట్లు కడుక్కుంటుంది ఇంట్లో. ఏం చదువుకోలా. ఆమె ఒక దద్ది. అలాగ నీ జీవితం ఉండకూడదని. అంతే వేరేదేం లేదు. నేను కష్టపడుతున్నాను. డబ్బులు కడుతున్నాను కదా! నువ్వు చదవగలవు. నువ్వు వింటే సరిపోతుంది. నీకు ఏం తక్కువ అని చక్కగా మంచి విషయాలు చెప్పాను. పొద్దున్నే లెగిసి వాళ్ళ అమ్మకి సారీ చెప్పింది. నేను చదవకపోవడమే కదా మమ్మీ కొట్టావు, లేకపోతే కొట్టవు కదా! డ్యాడీ చెప్పాడు. కానీ నేను చదువుతానంది. ఎలా చదివిందంటే టాప్ 10 లోకొచ్చేసింది. కాలేజీ వాళ్ళు రమ్మంటం. మీ అమ్మాయి ఏఈ ట్రిపుల్ ఏదో ఉంది. లాస్ట్‌కి ఐఐటీ దాకా వచ్చేసింది. మీ అమ్మాయి ఐఐటీ కూడా రాయగలదు. అంత నాలెడ్జ్ ఉంది అని. వాళ్ళని అడిగా. నేను ఒక పిచ్చోడిలాగా కనపడ్డాను ఆళ్ళకి. ఆళ్ళేమని అడిగారంటే, అమ్మా ఈ ఐఐటీ అంటే నాకు బాగా చదువు లేదు. ఏదో కొంత 10వ తరగతి వరకు చదువుకున్నాను. ఈ ఐఐటీ అంటే ఏంటి నాకు తెలీదు అని. సరే దీంట్లో పాస్ అయితే మీ అమ్మాయికి కనీసం 1,00,000, 2,00,000 రూపాయలు జీతభత్యాలొస్తాయి అని చెప్పడం జరిగింది. వెంటనే వాళ్ళందరూ లెక్చరర్లే ఉన్నారు. అక్కడ ప్రొఫెసర్స్ ఆళ్ళందరూ ఉన్నారు. నేను ఒకే ఒక్క మాట చెప్పా. ఏం చెప్పానంటే, నా కూతురికి అటువంటి దౌర్భాగ్యమైన జీవితం వద్దు అన్నా. అదేంటండి మీరు అలాగన్నారంటే, చూడండి సార్ పెరుగుట విరుగుట కొరకే. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాల. నా కూతురు బీటెక్ చదివినంత మాత్రాన ఉద్యోగం వస్తది. రేపొద్దున అల్లుడు గారు వద్దన్నాడనుకోండి, వెల్ అండ్ గుడ్. చేయమన్నాడనుకోండి, అహంకార ధోరణి వస్తే, ఇగో ఫీలింగ్ వచ్చేసి జీవితం పాడయ్యేది నా కూతురిది అని చెప్పుకుంటూ చెప్పి నా కూతురికి క్లౌడ్ ఇంజినీరింగ్ చేపిచ్చాను. యూనివర్సిటీలో కూడాను టాప్ 10లో ఉంది. 98% ఫైనల్‌గా
డిసిషన్ ఏంటంటే నా కూతురికి పద్ధతి నేర్పా. ఉద్యోగం ప్రధానం కాదు. ఒక భర్త, పిల్లలు, సంసార జీవితం ఇలాగుంటుంది. అత్తామామల్ని ఇలా చూసుకోవాలి. వివాహం అయిన మరుక్షణం నుంచి నా గడప దాటావు అంటే నీ భర్తే ప్రపంచం. నీ అత్తామామలే నీకు దైవంతో సమానం. వాళ్ళు ఏది చెప్తే అది చెయ్యి అని చెప్పాను. ఈరోజు హ్యాపీగా ఇద్దరు పిల్లలు. ఎందుకంటే ఆడపిల్లలు తీసుకునే నిర్ణయాల మూలంగా జీవితాలు పాడైపోతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇగో ఫీలింగ్. దేనికి? ఒక ఆడపిల్లకి ఇగో ఉంటే నాశనమయ్యేది జీవితం ఎవరిది? మీదే. చాలా మంది విడాకుల గురించి వచ్చిన వాళ్ళకి కౌన్సిలింగ్ చేశాను. తప్పమ్మా, మీరు ఇలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు. మీ వే ఆఫ్ థింకింగ్ ఎలాగుంది? ఒక్కసారి డైవర్స్ తీసుకున్న వాళ్ళ జీవితం ఎలాగుందనేది వాళ్ళ జీవితాల్లో తొంగి చూడండి. తొంగి చూసిన తర్వాత అప్పుడు మీకు అర్థమవుతుంది, ఓహో ఇదా మన జీవితం అని. మీరు ఎన్ని లక్షలు తీసుకోండి, ఎంత హైక్ లో ఉండండి, ఎక్కడైనా ఉండండి, మీ పక్కన భర్త లేకపోతే చాలా చులకంగా చూస్తారు. ఇదైతే వాస్తవం. వాస్తవం ఇది. ఈ అబ్బాయిని వదిలేసి ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకుంటాం అనేది కరెక్ట్ కాదు. ఇక ఈ పెళ్లిళ్ళు ఇలా ఎందుకు జరుగుతున్నాయంటే, నెంబర్ 1, తల్లిదండ్రులు పిల్లలకి చెప్పవలసిన పరిజ్ఞానం ఇవ్వట్ల. ఎందుకంటే ఫస్ట్ వీళ్ళకి తెలియదు, ఈ తల్లిదండ్రులకే తెలియదు. మీకు కోపం వస్తే వచ్చింది. ఎందుకంటే పెళ్లి చేసుకుని ఎమ్మటనే వాళ్ళ భర్తను తీసుకుని బయటకు వచ్చేస్తారు. అర్థమైందా? మా పిల్లలు కూడా మా దగ్గరే ఉండాలని మళ్ళీ కోరుకుంటారు లాస్ట్ లో. కానీ మీ పిల్లలు మీ దగ్గర ఎలా ఉంటారు? మీరు ఒక తల్లి కొడుకుని తీసుకుని మీరు బయటకు వచ్చేసినప్పుడు మీ అబ్బాయి కూడా మీ కోడలు తీసుకెళ్ళిపోతుంది. అంటే మీకు ఒక న్యాయం, మీ కోడలకు ఒక న్యాయం. అంతేనా? ఈ ఈ చిక్కుముడిలోంచి బయటికి రండి. బయటకు వస్తేనే పిల్లల జీవితాలు బాగుంటాయి. ఎప్పుడైతే భర్త గురించి ఒక మాట అందో వెంటనే మీరు ఖండించండి. అంతేగాని అమ్మాయిని ఒత్తాసు పలికితే అమ్మాయి జీవితం పాడు చేసేది మీరే, వేరే వాళ్ళు కాదు. ఇక జ్యోతిష్య పరంగా మనం మాట్లాడుకుందాం. ఒక పాయింట్ ఇప్పుడే చెప్పేశాను. జ్యోతిష్య పరంగా న్యాచురల్ జోడియాక్ లో బుధుడు బుధుడు మేనమామ. అంటే న్యాచురల్ జోడియాక్ లో మేషరాశి నుండి 4వ భావం కర్కాటకం, అక్కడి నుంచి 3వ భావం మేనమామ. బాగా గమనించండి నేనేం చెప్తున్నాను. కర్కాటకం కాడి నుండి 11వ భావం మీరందరూ అనుకునేది ఏంటంటే శుక్రుడు అనుకుంటున్నారు. కానీ బిహైండ్, వీనస్ బిహైండ్ ఒక గ్రహం ఉంది. అది మీకు తెలుసా? తెలియదు. 7th భావాధిపతి శుక్రుడు. శుక్రుడికి వెనుక భావంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు మీకు తెలుసా? తెలియదు. ఇక్కడ ఒక అమ్మాయి జీవితం లేక ఒక అబ్బాయి జీవితం శుభం జరగాలి అంటే ఒకే ఒక పద్ధతి చెయ్యాలి. చేస్తే జీవితం అద్భుతంగా ఉంటది. ఇక్కడ ఏంటంటే యుగోతో ముందుకెళ్తే జీవితం పాడైపోతుంది. ఎందుకంటే 6వ భావాధిపతి మేనమామకి సంబంధించింది. 6వ భావం అనేది మేనమామకి సంబంధించింది. ఇక్కడ మేనమామ ఆశీర్వాదం కనుక లేకపోతే, ఇక్కడ మేనమామ ఆశీర్వాదం కనుక లేకపోతే వాళ్ళు ఖచ్చితంగా కోర్టు వ్యవహారాలకు వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతారంటే కోర్టులో డాక్యుమెంట్స్ కారకుడు ఎవరు? బుధుడు. కోర్టులో డాక్యుమెంట్స్ ఉంటాయి. ఒక కేసు రాయాలంటే డాక్యుమెంట్ తయారవుతుంది. సో ఈ డాక్యుమెంట్స్ కి కారకుడు బుధుడు.
కాబట్టి మేనమామ యొక్క ఆశీర్వాదం కనుక లేకపోతే చిరకాకులే. ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే మీ అమ్మకి, ఇది ఆడపిల్లల విషయం లేదా మగ పిల్లల విషయం కూడాను. మీ అమ్మతో పోట్లాడి, లేతే మీ నాన్నగారితో పోట్లాడి, మీకు రావాల్సిన ప్రాపర్టీ ఇవ్వకుండా పోవడం, మీకు రావాల్సిన నగలు, మీకు రావాల్సిన డబ్బు, మీ తల్లికి మరియు మీ తండ్రికి ఇవ్వకుండా మీ మేనమామ అడ్డుపడిపోయాడు. పోనివ్వండి. పోనివ్వండి. మీ జీవితం కంటే ఎక్కువ కాదుగా. ఒక 100,00,00,000 ప్రాపర్టీ లాక్కున్నాడు. పోనివ్వండి. మీ జీవితం కంటే ఎక్కువ కాదుగా. ఆ 100,00,00,000 పెట్టి మీరు జీవితాన్ని నిలబెట్టుకోగలరా? మిమ్మల్ని వదిలేస్తున్న భర్తను ఆపగలరా? మిమ్మల్ని వదిలేస్తున్న ఆడపిల్లని ఆపగలరా? ఆపలేరు. ఒకవేళ ఆగింది అంటే ఖచ్చితంగా డబ్బు వ్యామోహంతో ఆగినట్టు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మేనమామ యొక్క ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. ఎక్కువగా ఆడపిల్లల దాంట్లో మేనమామ ఉండరు. ఉన్నా పోట్లాడుకుంటారు. ఎళ్ళండి. మీ జీవితం బాగుండాలంటే ఈ పోట్లాటలు, చికాకులన్నీ తుంచేసి ముందుకెళ్ళండి. ఎళ్లి అడగండి. మామయ్య అని పిలవండి. వెన్నులో వణుకు పుడతది మా మేనమామకి. అమ్మో! నా మేనకోడలొచ్చిందని. అమ్మో! నా మేనల్లుడొచ్చాడని. ఒకటే వస్తాడు. వచ్చిన తర్వాత చక్కగా వివాహంలో ఆయన్నే పెళ్లి పెద్దగా పెట్టండి. మీ తల్లిదండ్రులు పక్కన పెట్టండి. మెయిన్ ఆయన. నువ్వు నిలబడాల్సిందే. నువ్వు రావాల్సిందే అని కూర్చోండి. వస్తారాళ్ళు. ఎందుకంటే వాళ్ళ హక్కు అది. కాబట్టి మేనమామ యొక్క ప్రాధాన్యత వివాహంలో ఉంది. ఇక ఒక చిన్న డౌటొచ్చింది మీకు. మేనమామ లేకపోతే ఏంటండి పరిస్థితి? ఇదో గోల. మళ్ళీ పెడతారు కామెంటు. మేనమామ లేనోళ్ళ పరిస్థితి ఏంటండి అని. మేనమామ లేనప్పుడు మీ అమ్మగారు ఖచ్చితంగా అన్నయ్య అని ఒక అబ్బాయిని పిలుస్తది. ఒకతన్ని పిలుస్తది అన్నయ్య అని. అన్నయ్య అన్నది అంటే ఆ బంధం ఎంత పవిత్రమైనదో తెలుసా? ఎంత గట్టిదో తెలుసా? అంత గట్టిది. ఆయన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టండి. అయితే దీంట్లో మరొక సమస్యొచ్చి పడింది. ఇప్పుడు అన్నయ్య అండి మా కులం కాదు గదా! మన గోత్రం కాదు గదా! మన ఇది గాదు గదా! అది కాదు గదా! అంటే రేపొద్దున్న పోట్లాడుకుంటే మళ్ళీ ఆళ్ళ దగ్గరికెళ్ళాలిగా. మన కులం గాడు, మన గోత్రం గాదు. మళ్ళీ ఆ మనిషి దగ్గరికెళ్లి సలహాలు అడగాలిగా. సో, బంధాన్ని కలపండి. బంధాన్ని తుంచమాకండి. తుంచమాకండి. ఎందుకంటే ఆ మేనమామ స్థానం ఏంటయ్యా అంటే మీ సౌభాగ్యానికి ప్రధానమైనది. పోట్లాడుకోకుండా, చికాకులు రాకుండా హ్యాపీ మ్యారిటల్ లైఫ్‌గా. ఓకేనా? ఇది పెళ్ళికి సంబంధించిన పాత్ర ఇది. ఇక 11వ భావం. 11వ భావం అంటే న్యాచురల్ జోడియాక్‌కి 4గో భావం కర్కాటకం అయినప్పుడు 11వ భావం వృషభం అవుతుంది. కానీ న్యాచురల్ జోడియాక్‌కి 11వ భావాధిపతి ఎవరు? శని. శని. ఈ శని ఎవరు? మీ అమ్మా, నాన్న వదిలేసారే వాళ్ళ తల్లిదండ్రులకి. మీ అమ్మా, నాన్న మా పిల్లల భవిష్యత్తు బాగుండాలని మీ నాన్న తీసుకెళ్ళిపోవడం, లేతే మీ అమ్మ తీసుకెళ్ళిపోయిందే, విడదీసేసిందే తల్లిదండ్రుల నుండి. వాళ్ళు, వాళ్ళు శని ఎవరు? ఆయుర్దాయానికి కారకుడు. ఇక్కడ మేనమామ పాత్ర ఎంతో శని పాత్ర అంత. ఆయుర్దాయం ఉంటేనే భార్యాభర్తలు సౌభాగ్యంగా ఉంటారు. మనకెందుకండి ముసలోళ్ళతో ఏం పనుందండి? తీసుకెళ్ళి మొత్తం ప్రాపర్టీ మొత్తం లాగేసుకొని వృద్ధాప్యంలో పారేస్తే సరిపోద్దండి. మనకెందుకండి ఈ సంత? నేను నా భర్త
పిల్లలు బాగుంటే చాలండి. అందుకనే వృద్ధాశ్రమాలు పెరిగిపోయినాయి. ఇది కూడా చెప్తున్నాను. నేను హజ్ యాత్రలో అల్లాని వేడుకున్నా. భారతదేశంలో వృద్ధాశ్రమాలు ఉండకూడదు. నువ్వేంటయ్యా నువ్వు బాగానే చెప్తావు. మా పరిస్థితి ఏంటంటే మీ పరిస్థితి మిమ్మల్ని తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో వదిలినప్పుడు తెలుస్తుంది. అప్పుడు దాకా తెలవదు. ఎట్టి పరిస్థితుల్లో తెలవదు. ఎందుకంటే కర్మానుసారినే బుద్ధిహీం. మీ అమ్మమ్మ, మీ నాయనమ్మ, మీ నాయనమ్మ అంటే ఎవరు? ఒక మహావృక్షం నుండి ఒక పండు, పండు లోపల ఉన్న గింజ మీరు. బాగా గుర్తుపెట్టుకోండి. పండు లోపల ఉన్న గింజ మీరు. ఆ మహావృక్షమే లేకపోతే పండు ఎక్కడి నుంచి వచ్చింది? పండులో నుంచి గింజ ఎక్కడి నుంచి వచ్చింది? నా మాటలు మీకు బాధ కలిగించవచ్చు. బాధపడ్డారనుకోండి జీవితం ఒక విధంగా ఉంటది. నేను చెప్పింది వాస్తవం అనుకోండి ఖచ్చితంగా మీకు అన్ని విధాలుగా బాగుంటాయి. అందుకనే ముత్తైదువులతో ఆశీర్వాదాలే ఇస్తారు. ముసలి వాళ్ళతోనే ఆశీర్వాదాలు చేపిస్తారు. కాబట్టి 11వ భావం ఎంత ముఖ్యమో 6వ భావం కూడా అంతే ముఖ్యం. అందుకనే పరాశర మహర్షి ఒక చక్కటి మాట చెప్పారు. త్రిషడ భావాలు 3, 6, 11 చాలా చక్కటి భావాలు అవి. అవి నువ్వు మారితే నీకు కావాల్సిందేంటి? డబ్బుంది, రోగాలున్నాయి. లాభం ఏంటి? డబ్బు తగినంతది ఉంది. ప్రశాంతంగా బతుకుతున్నాం. భార్య పిల్లలతో, లేదా భర్త పిల్లలతో సౌభాగ్యంగా బతుకుతున్నాం. 10 మంది వచ్చి నీకు సలహాలు అడుగుతున్నారు. అమ్మ ఎలా చేస్తే బాగుంటది? ఏంటని? ఆ ఫీలింగ్ ఒక్కసారి ఇమాజిన్ చేసి చూడండి ఎలా ఉంటదో. సో, ఇక్కడ మనం బుధుడు ప్రాధాన్యత, అలాగే శని యొక్క ప్రాధాన్యత. ఎప్పుడైతే మనం యుగోకెళ్ళి పోట్లాడి పట్టుకున్నామో, మాకు వాకు సంబంధం లేదు, నువ్వు చచ్చిపోయావనుకున్నాం, మేము అదనుకున్నాం, ఇది అనుకున్నాం. సవా లక్ష చెప్పుకుంటారు. ఎందుకు? మీ అమ్మ, మీ మేనమామ గోల అది. మనకెందుకు? అమ్మ అలాగే అంటది. ఎందుకంటే ఆడపిల్లకి ఎన్ని కోట్లుండినా వాటాలో కనీసం ఒక పావైనా తీసుకోవాలని ఉంటది. అది ఇచ్చేయాల. అది ధర్మం. వాళ్ళు ప్రాపర్టీ విషయంలో పోట్లాడు మనకెందుకు? మన జీవితం బాగుండాలంటే మనం ముందడుగులెయ్యాలి. మేనమామ దగ్గరికెళ్ళాలి. వెళ్లి మేనమామకి చెప్పాలి. ఇలా పెళ్లి చేసుకుంటున్నాను. నువ్వు పెద్దరికంగా, నువ్వు పెద్దవాడుగా వచ్చి పెళ్లి పెద్దగా నువ్వు నిలబడాలి అని చెప్పాలి. అలాగే నాయనమ్మ దగ్గరికి, అమ్మమ్మ దగ్గరికి, ముసలి వాళ్ళు ఎవరుంటే వాళ్ళు మీకు దగ్గరలో ఉంటారు. మీరంటారు నాయనమ్మ అంటారు, తాతగారు అని పిలుస్తారు. ప్రేమతో పిలుస్తారు. వాళ్ళనందరినీ పిలవాలి. పిలిసి చక్కగా వివాహానికి వాళ్ళ అక్షింతలేసి ఆశీర్వదిస్తే మీ యొక్క లైఫ్ బావుంటది. మీరు యుగోకి ఎళ్లారు అంటే మీకు దరిద్రం చుట్టుకోవడం ఖాయం. అంత అవసరమా? చెప్పండి. మనం పెళ్లి చేసాం. 500 మందికి పిలిచాం. 1000 మందికి పిలిచాం. 2000 మందికి పిలిచాం. పిలిచాం. దేనికి పిలిచాం? మనం పెళ్లి చేసుకుంటున్నామని పిలిచాం. కానీ వచ్చినోళ్ళు పచ్చడి బాగోలేదు. వంకాయ సరిగ్గా ఉడకలేదు. సప్పగా ఉంది. ఇన్ని వెరైటీసేనా? మా పెళ్లిలో 100 వెరైటీస్ పెట్టాం. అయి పెట్టాం. ఈ గొప్పలే మీకు తిప్పలు తీసుకొస్తున్నాయి. 10 మంది చాలు. వచ్చి తినేసి 10 రకాలుగా చెప్పి వెళ్ళిపోతారాళ్ళు. ఒక్కళ్ళ పెళ్ళికెళ్తున్నాము. దేనికెళ్తున్నాము? వాళ్ళు పెట్టే భోజనం కోసం వెళ్తున్నాం. చెప్పండి. వాళ్ళు పెట్టే భోజనాల కోసం వెళ్ళేవాళ్ళ ఆశీర్వాదాలు అసలు పనికే పనికిరావు. ఫస్ట్ మిమ్మల్ని ఎవరైతే ఆశీర్వదిస్తారో దీర్ఘ సుమంగళి భవ, ఆయు ఆరోగ్యాలతో, పిల్ల పాపలతో, సిరి సంపదలతో, నిండు నూరేళ్ల వర్ధిల్లాలమ్మా అని. ఎవరైతే మీకు
ఆశీర్వదించి అక్షింతలు వేస్తారో అది డైరెక్ట్ భగవంతుడి దగ్గరికి వెళ్తుంది. అర్థమైందా? అది దాంట్లో ఉన్న రహస్యం. శని బుధులు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనోళ్ళు ఏమంటారంటే శుక్రుడు బాగుండాలి, కుజుడు బాగుండాలి, గురువు బాగుండాలి, అయి బాగుండాలి, ఈ బాగుండాలి. ఆశీర్వాదాలతో కొన్ని దోషాలు పోతాయి. అది మనకు చెప్పరు. గట్టిబుల్గా చెప్పరు. ఆడోళ్ళు ఇంకా వచ్చిన కాడి నుంచి అమ్మాయి మెడలో నక్లీస్ ఎలాగుంది, చేతికి వంకీలు పెట్టిందా లేదా, నడుముకి వడ్డాణం పెట్టిందా లేదా, లిప్స్టిక్ కొట్టిందా లేదా, ఆమె వేసుకున్న చీర 10,000 ఉంటుందా లేదా, ఈ గోళ్ళలో నుంచి బయటికి రండి. మనం వెళ్ళేది దీనికి. మనం దాని గురించి డిస్కషన్ ఏంటి? వెళ్ళిన కాడి నుంచి ఇదే నస. పెళ్ళిళ్ళు నేను వెళ్తాను, నేను కూడా వెళ్తాను. మీ నస ఎక్కువగా ఉంటది. దానికి తగ్గట్టాగా ఈ మేనమామ పెద్దవాళ్ళతో పాటు కరెక్ట్ ఒక పురోహితులు వారు మీకు ఒక సమయం చెప్తారు. ఆ సమయానికే మీరు జీలకర్ర బెల్లం పెట్టనివ్వండి, తాళి కట్టనివ్వండి. ఆ సమయానికి కట్టేయడమే. అంతేగాని మినిస్టర్ గారు రాలేదు, మా అమ్మ చూడలేదు, మా తాత చూడలేదు, మా అమ్మమ్మ చూడలేదు అని కూర్చుంటే మీ జీవితం పాడైపోతుంది. ఓకేనా? కాబట్టి బుధ శనులు ప్రాధాన్యత ఎందుకు ఏంటి అనేది కొంత వివరణ చెప్పాను. ఎందుకంటే చాలా మంది ఆడపిల్లలు యుగోస్కి వెళ్ళిపోయి చాలా మంది నా దగ్గరికి వచ్చే డైవర్స్ కేసుల్లో చాలా మందికి అదే చెప్తాను నేను. ఫస్ట్ మీ మేనమామ గారు ఉన్నారమ్మా అంటే లేరండి అంట. అప్పుడు దీనికి రెమెడీ ఏంటి అంటే, ఎవరినైతే మీ అమ్మగారు మనస్ఫూర్తిగా మా అన్నయ్య, ఏ కులమైనా పర్వాలేదు, కులం సంగతి వద్దు, భగవంతుడు మీ కులం గురించి చూసుకోడు. నీ మనసు శుద్ధిగా ఉందా లేదా, త్రికరణ శుద్ధివంతుడా కాదా, ఇది మెయిన్ కావాల్సింది. ఆయన్ని పిలిచి భోజనం పెట్టి, ఏదో పెళ్లి రోజు, లేకపోతే బర్త్డేనో, లేకపోతే ఈ ఫిబ్రవరి 14వ తారీఖు వ్యాలంటైన్స్ డే అని పెట్టుకున్నప్పుడు పిలవండి. భోజనం పెట్టిన తర్వాత అక్షతలు ఇవ్వండి, ఆశీర్వదించండి మామయ్య, చాలు. ఆ భావన ఎలా ఉంటుందో తెలుసా? ఆశీర్వాదాన్ని అది డైరెక్ట్ భగవంతుడి దగ్గరికి వెళ్తుంది, మధ్యలో ఎక్కడా ఏది ఆగదు. ఇక మా అమ్మ, నాయనమ్మ వీళ్ళు ఎలాగో మీ ఇంట్లో ఉంటారు, మీరు ఏమీ చెయ్యొద్దు, వాళ్ళకి అసలు సేవలే చేయొద్దు. మీరు పొద్దున్నే లెగిసారా, కొంచెం కాఫీ మీరు ఎలాగో పెట్టుకుంటారు కదా, ఒక కప్పు కాఫీ ఆయనకి ఇవ్వండి. కొంచెం టిఫిన్ ఎలాగో పెట్టుకున్నాం, 2 ఇడ్లీ 4 ఇడ్లీ, ఓ 2 ఇడ్లీలు ఇవ్వండి. ఫస్ట్ వాళ్ళ మనసుని ఆశీర్వాదాన్ని గెలవండి, ఖచ్చితంగా ఉంటుంది. మా నాయనమ్మ మేమంటే ఇష్టం లేదు, మా అమ్మమ్మకి మేమంటే ఇష్టం లేదని. అరే మీ ఇష్టాలు మీకెందుకండి? మీరు వెళ్ళండి. మీరు వెళ్ళి వాళ్ళకి ప్రేమతో వెళ్ళండి, సరిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ క్వశ్చన్. రాజేష్ కృష్ణ గారు అడుగుతున్నారు. రాజేష్ కృష్ణ గారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, 26 జూలై 2017, జూలై 17వ తారీఖు మార్నింగ్ 7:28, 17 సారీ 26 అండి. 26 జూలై 2017 రాసుకోండి. 26 జూలై 2017 మార్నింగ్ 7:28.
ఆ వారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, కర్నూలులో పుట్టాడు బాబుకి బుద్ధి మాంద్యం ఉంది సార్. ఆటిజం అనే సమస్య ఉంది. మాటలు కూడా లేవు. ఇంకా రాలేదు. బాబుకి మాటలు వస్తాయా? రాహుకేతుల పూజ కూడా చేపించాము. బాబు ఫ్యూచర్ ఎలా ఉంటుంది? బాబు నార్మల్ అవుతాడా? ఛాన్స్ ఉందా? దయచేసి చెప్పండి సార్ అన్నారు. చూడండి, బుద్ధి మాంద్యం, అబ్బాయిది కర్కాటక లగ్నం. ఈ కర్కాటక లగ్నానికి పంచమాధిపతి కుజుడు లగ్నంలో ఉన్నారు. ద్వితీయాధిపతి లగ్నంలో ఉన్నారు. కానీ ఈ లగ్నానికి పాపగ్రహం శాటర్న్. శాటర్న్ వచ్చేసి 5వ భావంలో కూర్చున్నారు. 5వ భావంలో కూర్చుని ఆ శాటర్న్ మైండ్ కారకుడు. బుధుడిపై, లగ్నాధిపతి అయిన చంద్రునిపై దృష్టి పడుతోంది. బాగా గమనించండి, దృష్టి పడుతుంది. సో ఇక్కడ దృష్టి పడడం వలన వచ్చిన దోషం ఏంటి అని అంటే, ఇక్కడ చూడండి, శని యొక్క దృష్టి పడడం వలన రాహు, చంద్ర, బుధులు దెబ్బతిన్నారు. బుధుడు బుద్ధికి, చంద్రుడు మనస్కి, రాహు ఇమాజినేషన్ కి. ఓకేనా? కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే చిన్న రెమెడీ. రోజు తలకి ఆముదం రాయండి. రోజు తలకి ఆముదం రాయండి. అలాగే రాహు, చంద్ర, బుధుల కలయిక సాయంత్రం అయ్యేటప్పటికి రోడ్డు మీద లేకపోతే చల్లటి ప్రాంతంలో ఏది కొంచెం నీళ్లు వాటర్, లేకపోతే ఎక్కడైనా బుషెస్, లేకపోతే పార్క్, నదీ పరివాహక ప్రాంతం కానీ, సముద్ర పరివాహక ప్రాంతం కానీ, కాలవ కానీ, చల్లటి గాలి వచ్చే వైపుకి ఈ పిల్లాడిని సాయంత్రం ఒక పూట అలాగా తిప్పుకుంటూ రండి. తిప్పుకుంటూ వస్తూ మీరు చెప్తా ఉండండి. అమ్మ, నాన్న, తాత ఇలా చెప్తా ఉండండి. చెప్తా ఉంటే పని అవుతుంది. అవ్వకుండా అయితే ఉండదు. ఓకేనా? రెండోది, శని ట్రాన్సిట్ ఇన్ కేతు. బాగా గమనించాలి. కేతు భగవంతుడు చల్లగా చూడాలని నేను కూడా కోరుకుంటున్నాను. రేపు మే 30 తర్వాత నుండి ఈ పిల్లాడికి కొద్దిగా వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. అలాగే ప్రతి మంగళవారం గరికతో పూజ చేయండి. ఎవరికి? కేతువుకి. ఓకేనా? ఇది ఎందుకు కారణం ఏంటంటే, వీళ్ళు పాయింట్ క్యాచ్ చేయాలి మీరు. డెప్త్, ప్రతి విషయాన్ని ఆలోచించి చెప్పేది కేతు. కేతువు అనేది మనం చాలా మంది ఏమంటారంటే, దానికి తల లేదు, దీనికి నడుము లేదు అంటారు. తల, నడుము సంగతి దేవుడెరుగు. అసలు మన కర్మలకి ప్రధానమైంది రాహుకేతువులే. రెండోది, చంద్ర రాహుల కలయిక. బాగా గమనించాలి. చంద్ర రాహుల కలయిక. తల్లిగారి తరపున 2 వివాహాలు గాని, మృత శిశువు జననం గాని, అకాల మృత్యు గాని, అబార్షన్ గాని జరిగి ఉంటది కనుక్కోండి. ఇది పూర్వీకుల మూలంగా వచ్చిన ట్రాన్స్‌ఫర్మేషన్ అయిన యోగం అంటారు దాన్ని. ఓకేనా? కాబట్టి మీరేం జేయాలంటే, పిల్లాడికి కొంచెం ఉప్పు, ఇది కల్లుప్పు ఉంది కదా! అది ఏసి స్నానం చేపిచ్చండి. అలాగే బాబు పడుకునే ప్రదేశంలో వాటర్‌తో ఉన్న ఒక గిన్నెలో గాని, లేతే చెంబులో గాని వాటరేయండి. అలాగే ఒక గుప్పెడు తెల్ల ఉప్పు ఉప్పు తెల్ల గుడ్డలో కట్టి తల దిండు కింద పెట్టండి. అలా పెడుతూ ఉండండి. మళ్ళీ ఇంకో ప్రశ్న అడుగుతారు మీరు. ఆ ఉప్పేం చేయమంటారు? ఆ నీళ్ళేం చేయమంటారు అని. తీసుకెళ్ళి చెట్టు కింద వేయండి. ఆ ఉప్పు రోజు మార్చాల్సిన అవసరంలా. పెట్టేసేయండి. ఒక వారానికి ఒకసారి తీసి పారుతున్న నీళ్ళలో వదలండి. పారుతున్న నీళ్ళల్లో వదలండి. అలాగే రవి ద్వితీయాధిపతి అయి లగ్నంలో కూర్చున్నారు. కూర్చుని ఈ లగ్నానికి కుజుడితో సంబంధం పెట్టుకున్నారు. కాబట్టి ఇక్కడ కుజుడొచ్చేసి పుష్యమి నక్షత్రంలో ఉండిపోయారు.
అంటే శని ఫలితాలు ఇవ్వాలి. శని ఫలితాలు ఇవ్వాలి. శని ఆల్రెడీ పంచమంలో కూర్చున్నారు. బుద్ధి మాధ్యం వస్తది. కానీ శనికి సంబంధించిన రెమెడీ మీరు చేసుంటే ఈ పెద్ద ఇబ్బందేం కాదు. 26/1/2020లో లగ్నానికి సప్తమ భావంలో శని సంచారం, పైగా లగ్నాధిపతి యొక్క నక్షత్రం శ్రావణ నక్షత్రం ఉంది మకర రాశిలో. అప్పటి నుండి కనుక కొంచెం మీరు చేసుకునుంటే అబ్బాయికి బాగుండేది. భగవంతుడు ఇప్పుడు కలిపాడు. దేవుడి దయ వల్ల నేను కూడాను నమాజ్ చదివేటప్పుడు, నేను ధ్యానం చేసేటప్పుడు భగవంతుడి సన్నిధిలో పెడతాను. ప్రతి ఒక్కళ్ళ గురించి పెడతానండి. మీ ఒక్కళ్ళ గురించి అని కాదు. మన దేశంలో చాలా మంది పేదవాళ్ళు, అనారోగ్యవంతులు, పెళ్లి అయినా కూడాను పిల్లలు పుట్టని వాళ్ళు, పిల్లల కోసం తప్పించేవాళ్ళు, కోసం తప్పించేవాళ్ళు, పెళ్ళవ్వాలని, ఉద్యోగం అని ప్రతి ఒక్కళ్ళ గురించి అడుగుతాను నేను. ఒకళ్ళని కాదు, అందరి గురించి అడుగుతాను. ఓకేనా? తప్పనిసరిగా నేను కూడా నా భగవంతుడి సన్నిధిలో మీ బాబు కోసం పెడతాను. ఖచ్చితంగా మీ పిల్లాడికి స్లోగా వస్తే, వేగంగా అయితే రావు. మీరు శనికి సంబంధించి చేయించండి. అలాగే అమావాస్య రోజున ఇద్దరికి భోజనం పెట్టండి. ఆ ఇద్దరికి భోజనం పెట్టండి. ఎలాగా? మీ యొక్క పితృదేవతలకి, భగవంతుడా ఈ పితృదేవతలు ఏం చేశారో ఏమో మాకైతే తెలియదు. ఈ అన్నం యొక్క పుణ్యము వాళ్ళ ఆత్మకి చేరాలని కోరుకుంటున్నాను నాయన అని దండం పెట్టుకోండి. ఖచ్చితంగా మీ పిల్లాడికి మాట్లాడే యోగం వస్తుంది. ఇక్కడ ఏ జ్యోతిష్యులు చూసినా కూడాను కొంచెం కష్టం అని అంటారు. కాదు, కష్టే సుఖే ఫలి. ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది. మీ పిల్లాడికి వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి, బుధుడు మాటలకి కారకుడు, నాలికకి కారకుడు. లోపల ఉండే కొండ నాలిక కూడా కారకుడు ఆయన. ఓకేనా? సో శాటన్ యొక్క ఆస్పెక్ట్ ఈ లగ్నానికి పాపగ్రహాలు త్రిషేడ భావాధిపతి 2వ భావంలో కూర్చున్నాడు. అష్టమాధిపతి, ఇంటర్నల్ అష్టమాధిపతి అయిన రాహు 2వ భావంలో కూర్చున్నారు. సో మనసు ఆలోచన కలిగించే గ్రహం అంటే మనసు కారకుడు చంద్రుడు. ఈ చంద్రుడు కూడా రాహుతో సంబంధం. మానసికంగా ఇబ్బందులు పడడం వల్ల వచ్చే ప్రాబ్లం. కాబట్టి మానసిక రుగ్మతలు ఎవరికైనా సరే వాళ్ళు నీళ్ల ప్రదేశంలో సంచరిస్తే సరిపోతుంది. అలా ఎందుకు సంచరించాలి అంటే, నీళ్ల కారకుడు చంద్రుడు, మనసు కారకుడు చంద్రుడు, గాలికి కారకుడు చంద్రుడు, ఆహ్లాదకరమైన వాతావరణానికి కారకుడు చంద్రుడే. కాబట్టి చిన్నవి అంటే సాయంత్రం పూట అలాగా తిప్పుకుంటూను ఆ పిల్లాడికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుండే. అమ్మ, ఆవు, ఇల్లు ఇలా మాట్లాడతాం చేపిస్తే ఖచ్చితంగా అవుతుంది. అలాగే ఒక 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయండి. చేసిన తర్వాత ప్రతిరోజు ఆముదం రాయండి తలకి. రాస్తే సరిపోతుంది. ఓకేనండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వెషన్. ఉమా మహేష్ గారు అడుగుతున్నారు ప్రశ్న ఏంటంటే, నాది ఒకటి ప్రశ్న. అంటే మనిషి చనిపోయిన దశ మరియు అంతర్దశల్లో మరణించి మిగిలిన దశ, అంతర్దశ, భుక్తి నుంచి జరిగే తిరిగి జన్మ పొందుతాడా? లేక మరణించిన నక్షత్ర దశానాథుని యొక్క దశల్లో జన్మిస్తాడా? తెలియజేయండి గురువుగారు అన్నారు. ఒక్క విషయం చెప్తానండి. మనిషి జన్మకి మంచి, చెడు అని 2 ఉంటాయి. మంచి, చెడు అనేవి 2 ఉంటాయి. ఈ రెండిట్లో ఎంచుకునే కర్మని బట్టే ఉంటది మనకి. మళ్ళీ జన్మను ప్రసాదించాలా లేదా? ఫర్ సపోజ్ మనం సెల్ ఫోన్ వాడుకుంటున్నాం, పాడైపోయింది. రిపేర్ చేస్తే
పని చేస్తది. రిపేర్ చేయించకపోతే పాడైపోతుంది. పారేస్తాం. మనిషి జీవితం కూడా అంతే. మనిషి జీవితం కూడా అంతే. మీరు దొరికింది కదా అని దోచేసుకుని, దొరికాడు కదా అని లాగేసుకుని, ఇలా చేసుకుంటే కర్మఫలం పోదండి. ఇలా బాగా గుర్తుపెట్టుకోండి. మన దగ్గర ఒక 10,000 తీసుకుని ఎగ్గొట్టాడు అంటే గత జన్మలో మీరు ఎగ్గొట్టారు. ఓకేనా? మన భూములు కబ్జా చేస్తున్నారు. లిటిగేషన్‌లోకి వెళ్ళిపోయినియి అంటే గత జన్మలో కుజరాహుల దోషం ఈ జన్మలో కూడా పట్టి పీడిస్తది. పక్కా వదలదు. లిటిగేషన్‌లోకి వెళ్ళిపోయినియి అంటే మీ కర్మని ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగింది. ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ స్థానాధిపతి ఎవరు అంటే ఎయిత్ లార్డ్. ఏ లగ్నానికైనా ఎయిత్ లార్డే. కానీ ఆ ఎయిత్ లార్డ్ లోపల ఉండే ఇంటర్నల్ ఈజ్ రాహు. రాహు 8వ భావానికి. రాహు, శాటర్న్ ఇట్ ఈస్ 8th భావ కారకత్వ. మనం దాని గురించి పట్టించుకోం. మంచి కర్మలు చేసుకుంటే మళ్ళీ పాపపు మంచి కర్మలు చేసుకుంటే భగవంతుడి సన్నిధిలో ఉంటాం కదా! ఇక పాపం చేసుకున్నామంటే ఆ పాపాన్ని నివృత్తి చేసుకుంటం కోసం వచ్చాం. అంతేగాని దిక్కుమాలిన తెలివితేటలతో మళ్ళీ హెరాస్మెంట్ చేస్తే మన కర్మ తప్పదు. ఓకేనా? మళ్ళీ తిరిగి పుడతామా? పుట్టమా? ఇవన్నీ ఏంటంటే జ్యోతిష్యపరంగా మనం మంచి చేసుకుంటే మంచి జరుగుద్ది. చెడు చేసుకుంటే చెడే జరుగుద్ది. వేరేదే జరగదు. చాలా మంది చెప్తా ఉంటారు. మళ్ళీ నువ్వు పాపకర్మలు చేస్తే మళ్ళీ జన్మిస్తావు అంటే జన్మిస్తారు. జన్మిస్తారు. జన్మించి ఏం చేస్తారు? మళ్ళీ పాపకర్మలే చేసుకుంటే మళ్ళీ కుంటోడుగానో, గుడ్డోడుగానో పుట్టి నానా బాధలు పడాలి. అంత అవసరమా? చెప్పండి. కుదిరితే రూ. 10 రూ. 2 దానం చేయండి. మీరు తింటున్న 4 మెతుకుల్లో 2 మెతుకులు దానం చేయండి. ఇబ్బందేం లేదు కదా! ఇప్పుడు ఈ మహాదశలో చచ్చిపోయాడు, ఈ అంతర్దశలో చనిపోయాడు, ఈ భుక్తిలో చనిపోయాడు, ఈ సూక్ష్మంలో చనిపోయాడు. ఇవన్నీ ఆలోచన చేసుకుంటూ ఎళ్తే మనం బతకలేం. అసలు జ్యోతిష్య శాస్త్రం పూర్తిగా తెలిస్తే మన జీవితం ఇదా అని అనిపిస్తది. ఓకేనా అండి? కాబట్టి పుణ్యకర్మలు చేసుకున్న వాళ్ళకి భగవంతుడు వాళ్ళతో పనేం ఉండదు. 10 మందికి దారి చూపిచ్చావు. ఆ దారిలో వెళ్తారు వాళ్ళు. 10 మందిని చెడగొట్టావు. ఖచ్చితంగా ఆ కర్మను నువ్వు అనుభవించాల్సిందే. మళ్ళీ పుట్టాల్సిందే. పుట్టి కర్మ అనుభవించాల్సిందే. ఇంకా రెండో క్వెషనే లేదు దీంట్లో. ఉన్న ఇప్పుడు మన ప్రాబ్లమ్స్ అంటున్నాం మనం. ఈ ప్రాబ్లమ్స్ తెచ్చుకున్నది ఎవరు? మీరే. సుఖం తెచ్చుకున్నది ఎవరు? మీరే. ఇక వేరే ఆప్షన్ లేదు. మీరు జ్యోతిష్యం మీకు బాగా తెలుసు. మీకు ప్రావీణ్యత ఉన్నదని నేను అనుకుంటున్నాను. మీరొకటి బాగా గుర్తుపెట్టుకోండి. 159, 159 ఇవి త్రికోణాలు. ఏ జ్యోతిష్యుల వారి దగ్గరికెళ్లి మీరు అడగండి. ఎక్సెప్ట్ నేను తప్ప. 1, 5, 9 స్థానాలు అద్భుతం. మహా అద్భుతం. రాజయోగం. ఉట్టి పడిపోతుంది అనంటారు. నా దగ్గరికొస్తే అటువంటి దౌర్భాగ్యమైన జీవితం మంచిది కాదు అనంటన్నా. 1, 5, 9 మూల త్రికోణాలు, పూర్వ పుణ్యస్థానాలు. ఈ పూర్వ పుణ్యస్థానాలంటే 10 మందికి ఉపయోగపడమని చెబుతున్నారు. ఎంజాయ్ చేయమంటానికి కాదుగా. సో, మా యొక్క క్లాస్‌లో వాళ్ళు కూడా అదే అన్నారు. "ఇదేంటి సార్ అందరూ పూర్వ పుణ్యస్థానాలు ఆహా! ఓహో! అంటారు కదా సార్. మీరేంటండి బాబు ఇలాగంటున్నారని." నేను ఒకటే చెప్తాను. 4, 8, 12 మోక్ష స్థానాలు. 1, 5, 9 కంటే చాలా బలమైనవి మోక్ష స్థానాలు. ఈ 4, 8, 12 భావాల్ని కనుక ఎవరైతే యుటిలైజ్ చేస్తారో వాళ్ళ జీవితం అద్భుతం, మహా అద్భుతం. 1, 5, 9 కంటే ఈ జీవితం అద్భుతం, మహా అద్భుతం. ఒకసారి కుదిరితే మీరు ఫోను చేయండి. వాటి గురించి వివరణ ఇస్తాను. ఓకేనా? థాంక్ యూ అండి. నెక్స్ట్ క్వెషన్. లీలా గారు మళ్ళీ అడుగుతున్నారు.
ప్రశ్న ఏంటంటే 1987 1987 జూలై 4వ తారీఖు. మా లీలా గారు, ఇతగాడు జాతకం చూస్తే వృశ్చిక లగ్నం, లగ్నంలో శని, పంచమంలో రాహు, 6లో గురువు, 8లో శుక్ర, రవి, బుధులు, కుజుడు 9వ భావంలో, సో కేతువు, చంద్రుడు లాభభావంలో ఉన్నారు. ఈయన ఫస్ట్ మనసులో నుండి కొన్ని కోరికల్ని తీసేయాలి. కోరికలు ఉన్నంత కాలం ఇబ్బందులే. రెండోది, లగ్నాధిపతి వెళ్ళిపోయి 1, 6 అధిపతి అయ్యి 4వ భావంలో పడ్డారు. అంటే సారీ, 1, 6 అధిపతి అయ్యి బాధక స్థానంలో పడ్డారు. సో లగ్నాధిపతి బాధకంలో పడ్డారు కాబట్టి దీంట్లో లగ్నంలో శని కూర్చుంటాం. ఈ శనికి ఆయన త్రికోణంలో ఉండడం, అలాగే సప్తమ వ్యయాధిపతి అయిన శుక్రుడు అష్టమంలో లగ్నానికి దశమాధిపతితో సంబంధం, అలాగే అష్టమాధిపతితో సంబంధం, శుభాల కారకుడు అయిన గురువు 6వ భావంలో పడిపోవడం, ఇది కొంత ఇబ్బందిదాయకమైన వాతావరణమే. అయినా కూడాను మేబీ నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు ఇతగాడికి వివాహం జరిగితే మే తర్వాత జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మే తర్వాత. ఇదేంటండి ఇప్పుడు దాకా అవ్వలేదు, ఇప్పుడు అవుతుందా అంటే అవుతుంది. ఎందుకంటే జూపిటర్ ట్రాన్సిట్ ఇన్ రాహు స్టార్, రాహు ఇన్ ద ప్లేస్ ఆఫ్ 5th. యాక్చువల్లీ ఇతగాడికి ఒక ప్రేమ వ్యవహారం కూడా నడిచి ఉండాలి. వేరే కులం అమ్మాయిని వదిలేసి ఉండొచ్చు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకుని ఉండకపోవచ్చు. సో అది కూడా ఉంది. అలాగే రాహుకేతుల దోషం అయితే ఖచ్చితంగా ఉంది. తల్లి తరపు నుంచి కూడా అది వచ్చింది, అది బాగోలేదు. సారీ, రాహుకేతుల పూజ చేయించుకోండి. తర్వాత ఇతగాడికి లెట్ గోగా ఉండమనండి, లెట్ గోగా ఉండమనండి. మంచి ఫలితాలు ఉన్నాయి. లేదు నాకు ఇది కావాల్సిందే, నాకు ఇది రావాల్సిందే అని ఈయన ఎంత ఎమ్మడ పడతా ఉంటారో అది పరిగెడతా ఉంటది. నాకు అక్కర్లేదు పా అని వదిలేశారనుకోండి, ఖచ్చితంగా అది వచ్చి స్టిక్ అవుతుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. మధు మంచి బాలుడు అని అన్నారు. మధు గారు చాలా మంచి బాలుడు అంటున్నారు. ఈయన సంగతి ఎంతో చూద్దాం. 1983 5వ నెల 28వ తారీఖు. టైము 4:05 AM. మీరు ఏమడుగుతానని, తెలంగాణలో పుట్టారు, ప్లీజ్ గురుగారు నా జాతకం చెప్పగలరు ప్లీజ్ అన్నారు. నానా, మీకైతే గాడ్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి. రెండోది, వివాహం ఆలస్యం జరుగుద్దంటారు.
కానీ ఈ శనేశ్వరుడు ఫస్ట్ మనోళ్ళు చాలా మంది జ్యోతిష్యులు చూసినా కూడాను సప్తమ భావములో చూడండి, సప్తమ భావంలో మీకు శని ఉన్నారు కాబట్టి వివాహం ఆలస్యం అవుతుంది, అది ఇది అంటారు. శని ఉచ్చంలో ఉన్నారు. శని సప్తమ భావంలో ఉంటే ఆయన యొక్క దిగ్బలం అని అంటారు. అసలు పెళ్లి ఎందుకు జరగదు? 7వ భావంలో శని ఉంటే పెళ్లి ఎందుకు జరగదు? ఇదొక క్వశ్చన్. చాలా మంది లేట్ అయిపోద్ది, లేట్ అయిపోద్ది, లేట్ అయిపోద్ది. ఏం లేట్ అయిపోద్ది? చాలా మంది అంటారు. ఏమనంటే శని కనుక లగ్నంలో ఉండినా, శని 10లో ఉండినా, శని ఎక్కడుండినా కూడాను అది లేట్ అయిపోద్ది. అంటే మిమ్మల్ని ఒక్కళ్ళనే పట్టుకుని పిసికేస్తాడా? కాదే. శనికి మీకేమన్నా విరోధం ఉందా? లేదే. ఆయన చక్కగా చెప్తున్నాడు. సాటర్న్ సేస్ టు యూ, నువ్వు అనుభవం పెంచుకో, జీవితం గురించి తెలుసుకో. ప్రతి విషయం మీద సాటర్న్ ప్రతి ఒక్కళ్ళకి ఒక ఇండికేషన్ ఇస్తూ ఉంటాడు. అనుభవం, ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుభవం. ఉద్యోగం రావాలి. దాంట్లో అనుభవం రావాలి. ఉద్యోగం వచ్చింది కదా అని పిల్లోమని పరిగెత్తుకుని వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటే ఇబ్బందులొస్తాయి అంటాడాయన. ఓకేనా? మీ దాంట్లో కాంబినేషన్స్ చాలా బాగున్నాయి. సాటర్న్ కేతు కాంబినేషన్ చాలా బాగుంది. అద్భుతంగా ఉంది. ఇబ్బందేమీ లేదు దాంట్లో. పర్వాలేదు నాన్న. బాగుంది, మీకు ఇబ్బంది ఏమి లేదు. దేవుడి దయ వల్ల మంచి ఫలితాలైతే ఉన్నాయి. అయితే ఇక్కడ పంచమాధిపతి 2లో కూర్చున్నారు. మీరు లవ్‌లో పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మీరొక బాగా గుర్తుపెట్టుకోండి. మీరు లవ్‌లో పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఒకవేళ లవ్ చేశారనుకోండి, మీరు చేయాల్సిన పనేంటంటే అది ఫలించాలి. ఆ ప్రేమ ఫలించాలి అంటే బాగా గుర్తుపెట్టుకోండి. శుక్ర రాహుల కలయిక. లెట్ గోగా ఉండండి. ఫోన్ చేసిందనుకోండి, ఫస్ట్ టైమ్ ఫోన్ ఎత్తమాకండి. రెండోసారో, మూడోసారో ఎత్తండి. ఓకేనా? ఇది చేయండి చాలు. ఇద్దరు జాబ్ చేయండి. ఇద్దరు జాబ్ చేయండి. లేదంటారా? ఒకళ్ళు జాబ్ చేయండి. ఒకళ్ళు బయట తిరుగుతా ఉండండి. దగ్గర మాత్రం ఉండమాకండి. పోట్లాడుకుంటారు. ఇద్దరు లేకపోతే అబ్రాడ్ వెళ్ళిపోండి. ఓకేనా? బాగుంది. చాలా బాగుంది. ఇబ్బందేం లేదు. అయితే ఏంటంటే ఇక్కడ మీకు గురు చంద్రులు కలయిక ఈ లగ్నానికి యోగాన్నిస్తాయి. కానీ మీరు ఒకటే చేయండి. 9th and 12th Lord in the place of 8th, connecting with the 4th Lord. సో మీ యొక్క సంకల్పం మార్చుకోండి. మీరు దేని మీద ఆశ పెట్టుకోవద్దు. భగవంతుడే ఇస్తాడని కూర్చోండి. ఖచ్చితంగా మీకు భగవంతుడు ఇస్తాడు. ఇదైతే పక్కా. రెండో క్వశ్చనే లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి అర్ధాష్టమి నాటి శని చంద్రుడికి వచ్చింది కాబట్టి, లగ్నానికి కూడా వస్తుంది కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేస్తే మీ లైఫ్ ఈజ్ బెటర్‌ఫుల్‌గా ఉంటుంది. ఓకేనా? థాంక్ యూ. రవి రవికంఠ రవికంఠ అనేది వచ్చిందండి. దీంట్లో ఆయన ఎవరు గురుగారు నమస్కారం అండి. 23/6/1978 సత్యం సాయంత్రం నల్గొండ, తులా లగ్నం, మకర రాశి, శ్రవణ నక్షత్రం ఎలా ఉంటుంది చెప్పగలరు? ప్రతి పనిలో ఆటంకం. ప్రతి పనిలో ఆటంకం. ఎందుకంటే చంద్రుడు మనస్కారకుడు.
ఆయన మకర రాశిలో కూర్చున్నాడు. పరిగెత్తుకుని వెళ్ళిపోవాలని ఆలోచిస్తాడు. ఆలోచన పెట్టమాకండి, స్లోగా చేసుకుని వెళ్ళండి చాలు. ఇక ఏలినాటి శని, ఏలినాటి శని దేనికి? మకర రాశికి. తులా లగ్నానికి తులా లగ్నానికి వచ్చి పంచమంలో ఉన్నారు. బాగుంది, ఇబ్బంది ఏమీ లేదు. ఒక 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేస్తే సరిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. రామకృష్ణ గారు అడుగుతున్నారు, జాబ్ గురించి అడుగుతున్నారు. 1994 జనవరి 1994 జనవరి 5వ తారీఖు 5 జనవరి 94 8 గంటల 45 నిమిషాలు 8 గంటల 45 నిమిషాలు ఎప్పుడండి? ఏఎం. మీరేమడుగుతున్నారు? జాబ్. నాకు ఆస్ట్రాలజీ సూట్ అవుతుందా అని అడిగారు. అండి, ఆస్ట్రాలజీ రావాలంటే 8th భావం కంపల్సరీ బాగుండాల. ఎయిత్ అనేది ముఖ్యం. అందరు చెప్తారు 5వ భావం, తర్వాత 9వ భావం, ఇవన్నీ అంటారు. 8వ భావం. ఆ 8వ భావానికి కారకత్వం వహించే గ్రహాలు మీకు బుధుడు, రవి సంబంధం ఉంది, శుక్రుడితో సంబంధం ఉంది, అలాగే అట్ ద సేమ్ టైం రాహుతో కూడా సంబంధం ఉంది. మీకు ఆస్ట్రాలజీ వస్తుంది. మంత్ర సిద్ధి ఖచ్చితంగా ఉంది. మీరు నేర్చుకుంటే ఇన్ డెప్త్ నాలెడ్జ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మే తర్వాత నుండి మీ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా దాని మీద ఉండే అవకాశం ఉంటుంది. ఎక్కువగా వీడియోస్ ని ఫాలో అవుతూ ఉంటారు అని అంటుంది. కాబట్టి నేర్చుకోండి, మంచి జరుగుతుంది, ఇబ్బంది ఏమీ లేదు. ఓకేనా? థ్యాంక్ యూ అండి. తర్వాత జాబ్ గురించి అడిగారు. మీరు జాబ్ గురించి అడిగారు. జాబు స్థానాధిపతి లగ్నానికి పంచమ దశమాధిపతి వ్యయంలో ఉన్నారు. మీరు ఇండియాలో జాబ్ గురించి కన్నా అవుట్ ఆఫ్ కంట్రీకి సంబంధించిన ప్రాజెక్ట్ వర్కుల్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వండి. లేకపోతే ఆన్లైన్లో సంబంధించిన దాంట్లో అయితే బాగుంటుంది. అలాగే ఇక్కడ 3rd and 12th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 10th. సో 3rd అంటే ఏంటి? జర్నీస్. మీరు ఎప్పుడెప్పుడైతే ఉద్యోగం మారుతూ ఉంటారో మీకు ఖచ్చితంగా డబ్బులు వస్తాయి, రాకుండా అయితే ఉండవు. ఇది మీరు బాగా గమనించాల. ఎందుకంటే ఈ లగ్నానికి ద్వితీయంలో శని ఉన్నారు, ఉండి 8వ భావాన్ని చూస్తున్నారు. అంటే కష్టపడందే మీకు రాకుండా అయితే ఉండదు. ఖచ్చితంగా రావాలి, వస్తుంది. ఎందుకంటే కుంభరాశిలో తన స్వక్షేత్రంలో మూల త్రికోణంలో బలంగా ఉన్నాడు ఆయన. ఎట్టి పరిస్థితుల్లో మీకు రావు అనేది లేదు. మీ జాబ్ వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది ఏంటయా అంటే ఈ మే తర్వాత నుంచి మీకు బెటర్ ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా? థ్యాంక్ యూ. ఇక బిఎస్ ఛానల్ అని పెట్టారు. కర్కాటక లగ్నం 8, 10 రవి శుక్రులు శని బుధులు ఉన్నాయి. ఫలితాలు చెప్పండి గురుగారు అన్నారు. ఇక్కడ శని బుధులు ఉన్నారు అంటే కర్కాటక లగ్నానికి తృతీయ వ్యయాధిపతి 8th లో ఉన్నారు. 8th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 8th లో ఉన్నారు. సో ఇక్కడ మీరు మీ భవిష్యత్తు అద్భుతం మహాద్భుతంగా ఉండాలంటే పాత గ్రంథాలు కానీ పాత
ఇవి ఉన్నాయి. ఇదే మన పంచాంగాలు గాని, లేక ఓకల్ సైన్స్‌లోకో గాని, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌లో గాని, లేకపోతే కన్‌స్ట్రక్షన్స్ దాంట్లో గాని, లేకపోతే టాక్సేషన్ దాంట్లో గాని, ఇన్స్యూరెన్స్ దాంట్లో గాని, మీరు ఈ వృత్తుల్లో కనుక ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు హైక్ ఇస్తది. ఇవ్వకుండా అయితే ఉండదు. ఇక హాస్పిటల్‌లో ఎక్విప్‌మెంట్‌కి సంబంధించింది, తర్వాత సర్జికల్‌కి సంబంధించిన వాటిలో ఉండినా కూడాను మీకు బెటర్ ఉండే అవకాశం ఉంది. మీకు రెమెడీ కావాలంటే మీరు చేయాల్సిన పని ఒకటే. హాస్పిటల్ దగ్గర గాని, లేతే ముసలోళ్ళకి డబ్బులు అంటే ఈ మెడిసిన్ కొనుక్కోవడానికి డబ్బులు లేనోళ్ళకి దానం చేయండి. డబ్బులివ్వండి. లేతే హాస్పిటల్ దగ్గర ఎవరికైనా కొంచెం భోజనం పెట్టండి. కొంచెం భోజనం పెట్టండి. పెడితే సరిపోతుంది. ఓకేనా? థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. ఇంకా సమయం కూడా ఆసన్నమవుతుంది. నా పరిజ్ఞానం సహకరించినంత వరకు ఫలితాలు చెప్పడం జరిగింది. అలాగే నూతనంగా ఎవరైనా ఆస్ట్రాలజీ దాంట్లో కేపీ పద్ధతి నేర్చుకోవాలనుకున్న వారు ఈ డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. కొంచెం ఎక్కువ మంది అవ్వడం జరిగితే మనం కుదిరితే రేపు ఫస్ట్ తారీఖు కాడి నుంచే మనం క్లాసులు పెట్టుకోవచ్చు. ఆ క్లాసులు గూడాను నేను తీసుకునే లిమిట్ నా యొక్క యోగకారక గ్రహం యొక్క సంఖ్య 14, 23, 32, 41, 50. ఈ 50 మంది గూడా అక్కర్లేదు నాకు. ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే ఒక 32 మంది ఫైనల్. ఎందుకంటే వాళ్ళు బోలెడన్ని క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. చాలా డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన బాధ్యత నాదే. 100 మంది ఉన్న కాడి నుంచి గోల తప్ప వేరేదేం ఉండదు. రెండోది కొంతమంది మెసేజ్ పెడుతున్నారు. సార్ మీరు పీడీఎఫ్ రూపాన ఏమైనా ఇస్తారా అని. చూడండి పీడీఎఫ్ ఇచ్చే లెక్కనైతే పుస్తకాలు కొనుక్కొని చదువుకోండి. అది బెటరు. ఎందుకంటే నాకు ఫీజ్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అంత ఎఫర్ట్ చేయాల్సిన అవసరం లేదు మీకు. పీడీఎఫ్ అనేది ఇవ్వను. నా దగ్గర లేదు కూడాను. నేను రీసెర్చ్ చేసిన పుస్తకాలు అవి పాత పుస్తకాల్లో అమ్మేయడం జరిగింది. అది వచ్చింది బాధ. ఇక నా యొక్క క్లాస్‌లో స్టూడెంటు చక్రవర్తి గారు, వారు నేను చెప్పే ప్రతి పాయింట్ పుస్తకంలో రాయడం జరుగుతుంది. ఆ పుస్తకం కూడా రిలీజ్ చేస్తాము. కానీ అది ఇప్పుడైతే కాదు. ఇంకా ఉన్నాయి బోలెడంత ఉంది మెటీరియల్. అది చెప్తున్నాను. వారు రాస్తున్నారు. అది అయిన తర్వాత మీ అందరికీ యూట్యూబ్ ద్వారాగానే ఆ పుస్తకం ఎక్కడ దొరుకుతుంది? ఎవరి దగ్గర దొరుకుతుంది? ఏ విధంగా కాంటాక్ట్ చేయాలి? అనేవి కూడా మీకు తెలియపరచడం జరుగుతుంది. ఓకేనా? థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.